శ్రీమాత్రే నమః. తులసిని ఈ 2 రోజులు తాకితే అశుభం. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. చెట్లు, మొక్కలు హిందూ గ్రంథంలో దేవతల నివాసంగా పేర్కొన్నారు. ఈ చెట్లలో దేవతలు నివసిస్తారు. అదే కారణంగా వాటికి పూజలు చేస్తారని మత విశ్వాసం. ఈ మొక్కలలో తులసి కూడా ఉంది. హిందూ మతంలో తులసి మొక్కకు గౌరవప్రదమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చెప్తారు. తులసిని నిత్యం పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కోసం ఇది మంచి మొక్క. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి అదేంటో ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, తులసి మొక్కను ఎప్పుడు పూజించాలో, ఎప్పుడు పూజించకూడదో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, శాస్త్రంలో తులసి మొక్కను తాకడం నిషేధం. దాని ఆకులను కత్తిరించడం నిషేధించబడినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తులసి మొక్కను ఏ రోజుల్లో తాకకూడదు, దానివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్కను పూజించేటప్పుడు నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి కోపగించుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని శాస్త్రాలలో చెప్పారు. ఈ సమయంలో తులసిని తాకకూడదు అని గుర్తుంచుకోండి. శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను రాత్రి లేదా సూర్యాస్తమయం సమయంలో తాకకూడదు. తులసి మొక్కను రాత్రిపూట తాకడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇంకా రాత్రిపూట తులసికి నీరు సమర్పించకూడదు. ఈ రోజున తులసి మొక్కను తాకొద్దు. ఆదివారం కూడా తులసి మొక్కను తాకకూడదని మత విశ్వాసం. అంతేకాదు, ఈరోజు తులసి మొక్కకు నీరు పెట్టడం కూడా నిషిద్ధం. తులసి తల్లి ఆదివారం ఉపవాసం ఉంటుందని చెప్తారు. మరోవైపు ఏకాదశి నాడు తులసికి నీరు పెట్టడం కూడా నిషిద్ధం. ఈ రోజున తులసి మాత విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున తులసిని తాకడం, నీరు ఇవ్వడం వల్ల తులసి మాత ఉపవాసం విరమిస్తుంది.